మరి కాసేపట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టబోతున్న పద్దుపై ప్రధానంగా మధ్యతరగతి బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. కనీసం ఈసారైనా నిర్మలమ్మ తమపై కరుణ చూపుతారా అన్న ఆశతో ఉంది మిడిల్ క్లాస్. కాసేపట్లో బడ్జెట్ దేశ ప్రజలందరి ముందుకు రానున్న వేళ అసలు మధ్యతరగతి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కేంద్ర పద్దు నుంచి ఎలాంటి మినహాయింపులు కేటాయింపులు ఆశిస్తున్నారు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పైగా ఇప్పటికే దేశంలో ధరల పెరుగుదల, రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగ సమస్య సహా అనేకం ఉన్నాయి. ఇలాంటి వేళ దేశ జనాభాలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న మిడిల్ క్లాస్ ఆకాంక్షల చిట్టాను ఓసారి పరిశీలిస్తే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లలో సవరణలో ఉద్యోగులు ఆశిస్తున్నారు. కొత్త పన్ను విధానంలో 3 నుంచి 7 లక్షల మధ్య ఆర్జిస్తున్న వారు తమకు పన్ను పోటు తగ్గించాలని కోరుతున్నారు. అంతేకాదు పన్ను పరిమితిని 5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు ఎక్కువగా డిమాండ్ చేస్తున్న అంశాల్లో సెక్షన్ 80C, 80D, 10 సహా మరికొన్ని ఉన్నాయి. వీటిల్లో అందరికీ ఉపయోగకరమైన డిడక్షన్లను చేర్చాలని కోరుతున్నారు. ఈ నిర్ణయంతో పన్ను చెల్లింపుదారులకు ఎంతో ఊరట కలగడమే కాదు, ఆర్థిక వృద్ధిని పెంచడంలోనూ ఇది ఉపయోగపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, మధ్యతరగతి ప్రజలకు నిరుద్యోగం ప్రధానంగా ఆందోళన కలిగిస్తోంది. దీంతో మౌలిక సదుపాయాలు, తయారీ, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్న సమయం ఇది. అదేవిధంగా విద్యా విషయంలోనూ ఖర్చు మధ్యతరగతి లెక్కకు మోయలేనంత భారంగా మారుతోంది. దీంతో హెల్త్, విద్యా రంగంలో కేటాయింపులు పెరగాలని, మినహాయింపులు ఉండాలని కోరుకుంటోంది మధ్యతరగతి. మరి తెలుగువారి ఆడపడుచు నిర్మలమ్మ తన బడ్జెట్ కేటాయింపుల్లో మిడిల్ క్లాస్పై ఎలాంటి వరాలు కురిపిస్తారు అన్నది ఉత్కంఠ రేపుతోంది.